దేవి? భూలోకంలో ఎవరో తపస్సు చేస్తున్నారు ప్రభు. ఇంకెవరు? మన ముక్కుల దంపతులే. మరి ఆ తపస్సుకు కారణమేంటో పద వెళ్ళి తెలుసుకుందాం. ముక్కుల దంపతులారా, పరమేశ్వర, ఇన్నాళ్ళకి నాపై దయ కలిగిందా స్వామి? ముక్కుల దంపతులారా, మీ తపస్సుకు మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకోండి. స్వామి, అన్నీ తెలిసే అడుగుతున్నారేమిటి? శివ, నాకు పుత్రులు లేని కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాను. కాబట్టి నాకు ఒక కొడుకు ప్రసాదిస్తే నేను చాలా సంతోషిస్తాను. స్వామి, దయచేసి మాకు ఒక్క పుత్రుడిని ప్రసాదించండి స్వామి. సరే, మీకు ఎలాంటి కొడుకు కావాలో కోరుకోండి. దుష్ట లక్షణాలు కలిగి దీర్ఘాయుషస్సు కలిగిన కొడుకు కావాలా, లేక మంచి గుణం ఉండి అల్పాయుషస్సు కలిగిన కొడుకు కావాలా? ఎవరు కావాలో మీరే ఎంచుకోండి. దుష్ట ఆలోచనతో ఉండే కొడుకు మా వంశానికి చెడ్డ పేరు తెస్తాడు. కాబట్టి అల్పాయుష్కుడైనా సరే సద్బుద్ధి కలిగిన కొడుకుని ప్రసాదించండి స్వామి. మరోసారి ఆలోచించుకొని చెప్పండి. ఆలోచించుకున్నాను స్వామి. నాకు సద్బుద్ధి కలిగిన కొడుకునే ప్రసాదించండి. తదాస్తు. ఆ మహాకాలు నేను ఆశ్రయించుండగా నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఈరోజు నా పాశం నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. చంద్రశేఖర 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 పాహివాన్, చంద్రశేఖర 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 రక్షమాన్. మహాదేవ 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 మహాదేవ. రక్షించు, శాంతించు దేవా, శాంతించు. మహాదేవ శరణు శరణు. మార్కండేయ మార్కండేయ చిత్ర మార్కండేయ. మార్కండేయ లే నాయన. సర్వేశ్వర సదాశివ, మీ తపస్సుకు మెచ్చాను నాయన. ఏ వరం కావాలో కోరుకో. నిర్మానందకరమైన సందర్శమే లభించింది ప్రభు. నాకు ఇంకేం కావాలి? ఆనంద పారవశ్యంలో మీ తప సంకల్పాన్ని మర్చిపోయావు నాయన. మీ తల్లిదండ్రులకు నిత్యానందాన్ని కలిగించావా? నేను నిమిత్తం మాత్రమే ప్రభు. మీరు సర్వకర్తవు, వారికి నీవే నన్ను ప్రసాదించావు. ఆనందాన్ని కూడా మీరే అనుగ్రహించాలి ప్రభు. భక్తుల మాటలు చెల్లించడం బాధ్యత మార్కండేయ. చిరంజీవులలో నువ్వు ఒకవే వర్ధిల్లు. చిరంజీవ చిరంజీవ. ముక్కల దంపతులారా, మీకు సంతోషమేనా? స్వామి.